పార్టీనా తెలుగుదేశమా? కాంగ్రెస్ ప్రభుత్వమే తెలుగుదేశమే కదా మద్య నిషేధం అన్నటువంటిది. ఆ రోజున ఇదే ఈనాడు జ్యోతి రాసుకొచ్చినాయి కదా, ఆ దోబగుంట సుబ్బమ్మ ఇవన్నీ కూడా. ఇవాళ రోజున మద్యం వ్యాపారం, మా ఇళ్ల మద్యం వ్యాపారంతో మేము చేస్తున్నామని మహిళలు అడుగుతుంటే ₹1,00,00,000 తగలేసారు వాళ్ళు. ఏం చేయమంటావు అని చెప్పేసి ఎక్సైజ్ అధికారిని వచ్చి మహిళల్ని పట్టుకెళ్తే, మహిళల్ని తిడితే, మహిళలు పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరించారంటే అది ఏ ఏ రకమైనటువంటి డెమోక్రసీ? ఇప్పుడు అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏమన్నారు, మద్య నిషేధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇట్లా మద్యం తగ్గిస్తానన్నాడు కానీ ధరలు ఇవన్నీ పెట్టాడు. మా మద్యం పాలసీ ఎట్లా ఉంటుందంటే, మద్యం వ్యాపారం మీ ఏరియాలో వద్దనుకుంటే తీసేస్తాం, ఉండదు అనినే కదా ఆయన చెప్పిన మాట ఎలక్షన్స్ ముందు. మద్యం మా ఏరియాలో వద్దు అంటే ఉండనివ్వం, మామూలుగా మద్యం ఎక్కడ కావాలో అక్కడ అవసరమైన చోట మాత్రమే ఉంటది అని చెప్పారు. ఇప్పుడు ఈ మద్యం దుకాణాలన్నీ వాళ్ళ ప్రాంతాల్లో కావాలని కోరుకున్నారా? ఇదివరకు స్కూల్కి, కాలేజీకి, విద్యా సంస్థలకి, గుళ్ళకి దూరంగా ఉండే ఆ రోడ్లు అలౌ చేసేవాళ్ళు కాదు. తర్వాత దాన్ని 100 గజాల దూరం అని పెట్టారు. ఇప్పుడు అసలు అర్థం పర్థం లేదు. పైన స్కూల్ ఉంటే, పైన కాలేజీ ఉంటే, కింద మద్యం దుకాణానికి కూడా పర్మిషన్లు ఇచ్చినవి ఉన్నాయి. బార్లు అయితే అట్లాంటి ఆ సంస్థలు ఉండే ఏరియాలో ఉండకూడదు. ఇప్పుడు కొనుక్కునేవాడు ఇష్టం అంటున్నారు. ఇప్పుడు పక్క పక్కనే వరుసగా ఉంటాయండి మద్యం షాపులు, 2-3 అది అసలు అట్లా ఇస్తున్నారు బేసిక్ గా. అది వాటికి డిస్టెన్స్ ఉంటది కదా. ఇదివరకు జగన్ టైంలో అయితే డిస్టెన్స్